తెలుసు కదా సినిమా చాలా బాగుందన్న. సినిమా ట్రైలర్లో కానీ దీంట్లో కానీ మనం ఒక డైలాగ్ చూస్తాం, ఈస్ట్రోజన్కి అంత ఉంటే టెస్టోస్టెరాన్కి ఎలా ఉండాలి అని. కానీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఈస్ట్రోజన్ డైరెక్షన్కి టెస్టోస్టెరాన్ యాక్టింగ్తో సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో కొన్ని హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ని త్రూ డైలాగ్స్తో చాలా బాగా కన్వే చేశారు. బేసిక్గా ఇలాంటి కాన్సెప్ట్ని ఒక ఇష్యూ లైక్ ఒక మంచి మెసేజ్ అంటూ ఏం కాదు, హౌ టు డీల్ విత్ సమ్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఇన్ ఎ సింపుల్ వే అన్నట్టు ఒక పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా థింగ్స్ని కవర్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. లైక్ 2 hours కూర్చున్నాం 2 hours కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టిందంటూ ఏం లేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా సినిమాలో ఉన్న 3 క్యారెక్టర్స్, ఎవరైతే 3 క్యారెక్టర్స్ ఉన్నారో ఎవ్రీ క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్తో, ఏ క్యారెక్టర్ లేకపోతే ఇంకో క్యారెక్టర్ స్కోప్ లేదు అన్నట్టు ఉంది సినిమా. నీరజ కోన గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అన్న ఇప్పుడు ఫస్ట్ డే రివ్యూ అనేది చాలా మంది నెగిటివ్ ఇస్తారు, ఓకే, కానీ సినిమా క్లారిటీగా చూడాలి అనేవాడికే సినిమా అర్థమవుతుంది. ఓకే, ఒకటే మాట ఏంటంటే థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమాలు తర్వాత వచ్చిన తర్వాత క్లాసిక్ హిట్ కల్ట్ హిట్ అని అంటారు చూసారా, అది జనాల పర్సెప్షన్ అలా ఉంటుంది అంతే. ఫస్ట్ డే వచ్చిన మాటలు ఎవరికి నమ్మొద్దు, 4-5 రోజుల తర్వాత వస్తుంది చూసే టాక్, అది టాక్. ఈ రోజులో మనకు మిస్ అవుతుంది అది అన్న. దానికి ఎంతవరకు స్కోప్ కావాలో అంతలో ఉందన్న. సాంగ్స్ అయితే బాగున్నాయి. మల్లిక గంధ అనేది సాంగ్ బాగా ఫేమస్ అయింది, హిట్ అయింది. తెలుసు కదా అనే సాంగ్ కూడా కార్తిక్ గారు పాడింది, అది హిట్ అయింది. సో ఓవరాల్గా సినిమా అంతా కూడా ఫీల్ గుడ్ లాగే ఉంది. మరీ అంత వర్స్ట్ అయితే కాదు, యావరేజ్ అనుకోవచ్చు. కామెడీ కూడా బాగానే ఉంది. కామెడీ అంటే ఇందులో ఎక్కువ స్కోప్ ఏం లేదు. కామెడీ పరంగా మనకు ఉన్నది 2 క్యారెక్టర్సే, ఒకటి అనుపూర్ణమ్మ గారు, ఇంకోటి వైవహర్ష గారు. వైవహర్ష గారు యాక్టింగ్తో ఎక్కడెక్కడ నవ్వించారు. అన్నపూర్ణమ్మ గారు వచ్చిన తర్వాత ఒక 20 minutes బ్లాక్ ఎంత ఉంటుంది, ఆవిడ బ్లాక్ కూడా కొంచెం ఫన్గా నవ్వుకున్నాం థియేటర్లో. సిద్ధు అన్న ఎరగొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినా కానీ బాగా అనిపిస్తుంది, ఎక్కడ బోర్ లేదు. ఇంకా వచ్చేసి శ్రీని యాక్టింగ్ బాగుంది, క్యూట్గా అనిపించింది. రాశికన్న కూడా చాలా ఉన్నంతలో చాలా బాగా చేసింది, ఇద్దరు పోటాపేటిగా చేసినట్టు అనిపించింది. కాకపోతే శ్రీనిధి కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది, రాశికన్న బట్ ఇద్దరు సంపాల్లో చేశారనిపించింది. మ్యూజిక్ బాగుంది తమ్ముంది. తర్వాత వచ్చేసి కొన్ని సెకండ్ హాఫ్లో అంటే శ్రీనిధి ఇలా ఎందుకు మారింది అనేది ఒకటి చూపిస్తే బాగుండేది అనిపించింది. అంటే ఫ్లాష్ బ్యాక్ తనని ఇలా మారడానికి కారణం ఏంటి అనేది ఒకటి చూపిస్తే బాగుండదు. నాకు అదొకటే అనిపించింది, చూపిస్తే బాగుండేది. అసలు ఏమైంది అనేది చూపిస్తే బాగుండేది అనిపించింది. అంతకు మించి అయితే పర్ఫెక్ట్ అయినా ఉంది. మిగతా వచ్చేసి నెక్స్ట్ సిద్ధు అన్న అయితే ఎరగొట్టేశాడు. అంటే సిద్ధుబాయ్ క్యారెక్టర్ మనకు కొంచెం టచ్ అవుతుండే, అరే మళ్ళీ ఇదే క్యారెక్టర్ అనిపిస్తుంది. కానీ బట్ సిద్ధుబాయ్ డీజేటీలు క్యారెక్టర్ మనకు అలా ఉండాలి అని అనుకోము, బట్ వరుణ్ క్యారెక్టర్ మనం ఇలా ఉండాలి అనిపిస్తుంది మనకు. ప్రతి ఒక్క అబ్బాయి అరే వరుణ్ లా మనం ఎందుకు ఉండలేం అనే క్యారెక్టర్ అయితే చూపించాడు, అలా ఉండాలనిపిస్తుంది మనకు. ఇది హిట్ బ్రో, ఇది హిట్. ఎందుకంటే క్యారెక్టర్ ఉంది ఇందులో, అంటే స్క్రీన్ ప్లే బాగా నడుస్తుంది, మనకు కనెక్ట్ అయిపోతాం సినిమాకి. సో ఇది హిట్ సినిమా. జాకు వరస్ట్ కానీ ఇది చాలా బాగుంది. తెలుసు కదా, మీ అందరికి కూడా తెలుసు స్టోరీ. మేబీ నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్, కొంచెం సాటిస్ఫై. ఎందుకు అంటే వాళ్ళు తీసిన స్టోరీకి, వాళ్ళు రాసుకున్న స్టోరీకి చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క యూనిక్ స్టోరీ రాశారు, బట్ తీసిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక సినిమాని ఒక ఎమోషనల్ వేలో చూపించాలంటే మొత్తం ఒకే ఫ్లాట్లో సినిమా తీసుకెళ్ళిపోతే సినిమా ఎంగేజ్ అవ్వదు, అంటే చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలగదు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. కానీ సిద్ధు అన్న ఏవైతే డైలాగులు చెప్తాడో అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి, ఆ డైలాగ్స్ కానీ కొన్ని 1 or 2 సాంగ్స్ బీజమ్స్ ఇవి పర్లేదు అనిపించిన. కాకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అన్సాటిస్ఫైడ్గా అయితే వచ్చాను నేను. చాలా డిసప్పాయింటెడ్ ఆ విషయంలో అయితే. ఆ లవ్ స్టోరీ కూడా కాదు, ట్రయాంగిల్ స్టోరీ లాంటిది, బట్ అది లవ్ స్టోరీ కాదు. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ జనాలు ఇప్పుడున్న దివాళీ సిచ్యువేషన్స్లో యాక్సెప్ట్ చేయరేమో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో ఓవరాల్గా థియేటర్కి రండి, సినిమా చూడండి. యా గైస్, ఇప్పుడే తెలుసు కదా సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే అంటే ఒకరి మీద కోపం అనే కాదు, ఏం కాదు, సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నాను. సినిమా అయితే ఒక యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే యావరేజ్ అని ఎందుకంటే అందులో తమన బ్యాక్గ్రౌండ్ ప్లస్ అయింది సినిమాకి. సినిమా అంతా కూడా బాగా ఇస్తాడు, ఆ మెడియన్ కావచ్చు, లేదంటే మాస్ బీజిఎం కావచ్చు, ఒక ఎమోషన్స్. ఆ బీజిఎం అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఆయన కోసం ముందు చెప్పాలనుకున్న సినిమా అంతా చూసిన తర్వాత. ఇంకా డైరెక్షన్ నిరంజన్ గారు అయితే ఎంచుకున్న పాయింట్ ఓకే, రొటీన్గా ఎంచుకున్నా, దాని ఎడ్యుకేషన్ అనేది చాలా రొటీన్గా అనిపించింది. స్క్రీన్ ప్లే కావచ్చు, లేదంటే మనం రాసే సీన్స్ కావచ్చు, అంటే నెక్స్ట్ ఏమవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసుకోవచ్చు. అంటే
అదే ఒక సిద్ధు ఇద్దరు మధ్య నెల నలిగిపోతారని చూపించాలనుకుంది. దాని ద్వారా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలని చూశారు. బట్ వాళ్ళ ముగ్గురమైన మేము ఇబ్బందిగా ఫీల్ అయ్యామని నా అభిప్రాయం వచ్చి సినిమా చూసిన తర్వాత. ఇలాంటి సినిమాలకి ఓవర్ ప్రెస్ మీట్లో ఓవర్ మాటలు అనేది నాకు అనవసరం అనిపించింది. ఎందుకంటే కేవలం నేను సిద్ధు అన్న మాటల కోసం వచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, ట్రైలర్ టీజర్ కాదు, కేవలం ఆయన మాటల కోసం. మేము కొత్తగా ట్రై చేసాం, సినిమా మామూలుగా ఉండదు అన్న మాటల కోసం మేము వచ్చాం. ఏదో యూత్ కోసం ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నాడు అన్నది ఏదో. ఎందుకంటే టీజర్ 1, 2 కూడా ఆయన ఏమి ఓవర్గా చెప్పలేదు, కానీ సినిమాలు ఆడినాయి. బట్ ఏంటో నాకు అర్థం కాదు, ఈయన మాటల వల్ల సినిమాలు పోతున్నాయా లేదంటే సినిమాలు అలా ఉండవు ఇలా మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. మెయిన్ ప్రెస్ మీట్లో మాటలు మాత్రం తగ్గించుకుంటే బెటర్ అండి. కథనంలో గాలి కుదిలేశారు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం కూడా అది మిస్ఫైర్ అయిందని చెప్తాను ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో జరుగుతుంది, హర్ష గారు కామెడీ బాగుంటుంది, సిద్ధు అన్న పెళ్లి చేసుకోవాలని ఒక కామెడీ, అదే ఒక ఇంటెన్షన్ అనేది కామెడీగా జనరేట్ అవుతుంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఏం జరుగుతుంది ఒక ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంటుంది, ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూసేయచ్చు, చెప్పేచ్చు, అన్నీ అయిపోతాయి అనమాట. ఇంక క్లైమాక్స్ ఇంకా అంత తెలిసిందే. నా వరకు చూసుకుంటే అది నాకు తెలియదు అన్న ఇన్వాల్వ్ అయ్యారు అనేది. బట్ నేను డైరెక్షన్ కోసం మాట్లాడుకుంటే నిరంజన్ గారు అని పేరు వేశారు కాబట్టి ఆవిడదైతే మైనస్ ఉందండి సినిమాలో. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కోసం చెప్పింది విశ్వప్రసాద్ అంటే అంతులేని ఖర్చులు పెడతాడు. సో అలాగే ఖర్చులకు ఎక్కడ వెనకాలేదు. సిద్ధు అని యాక్టింగ్ డ్యాన్స్లు అయితే బాగున్నాయి సినిమాలో. ఆయన యాక్టింగ్ చాలా ప్లస్ అయింది. ఆ సినిమాకి ఏంటంటే డ్యాన్స్లో కూడా బాగా, ఇంతవరకు ఆయన డ్యాన్స్ ఇలా చూడలేదు మేము. మల్లికా గంధ సాంగ్ కూడా బాగుంది. రాశి కన్నా లుక్స్ కావచ్చు, లేదా నిధి శెట్టి లుక్స్ అనే గ్లామర్ కావచ్చు, సినిమాకి ఏం మాత్రం ప్లస్ కాలేదు. కానీ చూసినంతసేపు కన్నింపుగా అనిపించింది అంతే. ఏవో రొమాన్స్ సీన్లు పెట్టేసి ఏదో నడిపించేది కాదు కదా సినిమా. సో మనకి ఏదైతే కొత్తగా ట్రై చేద్దాం అనుకో ఏంట్రా అనిపించింది. ఫ్యామిలీస్ వస్తే ఇలాంటి సినిమాలు మళ్ళీ రాకూడదు అనుకుంటారు, నిజంగా చెప్తున్నాను. సో యూత్ కోసం ఏదో ట్రై చేద్దాం మిస్ఫైర్ అయ్యారు. కానీ ఒకటే చెప్తున్నాను, వీళ్ళ ముగ్గురు అయ్యాన్ని మాత్రం మీ మాత్రం నలిగిపోయాం అంతే. థ్యాంక్ యూ. జీజే టిల్లు స్టైల్లో కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో సిద్ధు గారిని చూడాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫిలిం. లవ్ ఫెయిల్యూర్స్కి ఒక హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉంది, లవ్ ఫెయిల్ ఉంది, లవ్లో ఉండే పెయిన్ ఉంది, మళ్ళీ లవ్ ఫెయిల్యూర్కి ఒక లవ్ దొరికితే అందులో ఉండే హ్యాపీనెస్ ఉంది. అండ్ ఒక బేబీ కోసం వాళ్ళు పడే సీన్స్ కానీ, లేదంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమా ఓవరాల్గా ఎక్కడా కూడా తగ్గలేదు. స్టార్ట్ టు ఎండ్ వైబ్ ఎంజాయ్ చేస్తాం మనం. ఆ లవ్ ఫెయిల్యూర్ డైలాగ్స్ కానీ, సినిమాలు సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, మెయిన్గా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా నేను వాళ్ళిద్దరిని కాకుండా సిద్ధు గారిని చూసా. ఒక ప్రాపర్ 100% ప్రాపర్ యాక్టర్ని, సెటిల్డ్ పెర్ఫార్మర్ని చూశాను అనమాట. సో సినిమా అయితే నాకు చాలా 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 నచ్చింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నీరజ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ తమనన్న మ్యూజిక్, ఎమోషనల్గా క్లైమాక్స్లో వచ్చే ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇచ్చి పడేసాడు అన్న. అండ్ కొన్ని డైలాగ్స్ సినిమాలో చెప్తున్నా కదా, అలా లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి గుండెలకి టక్కని తగులుతాయి అనమాట. సో సినిమా థియేటర్లో చూడాల్సిన ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. సిద్ధు బాయ్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట ఈ సినిమా. సో తెలుసు కదా సినిమా చూసి ఏం తెలుసుకున్నారు బ్రో, హిట్ అనా యావరేజ్ అనా ఫ్లాప్ అనా? సూపర్ హిట్ అని.